సోదరిమణి కవిత గారు గతంలోనే నాతో మాట్లాడటం జరిగింది. వారు ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల పాటు ఆ దీక్ష చేపట్టినప్పుడు లోక్సత్తా పార్టీ తరఫున నేను మా సోదరులందరం కూడా అక్కడికి వెళ్ళి సంపూర్ణ మద్దతును ప్రకటించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు, ఆయన మహోన్నతమైన జాతీయ నాయకుడు. ఇటీవలనే కొన్ని సంస్థలు మహాత్మా గాంధీ తరువాత స్వతంత్రానంతర భారతంలో అత్యున్నత నాయకుడు ఎవరు అని చెప్పని సర్వే జరిపితే దేశంలో లక్షలాది మంది ముక్తకంఠంతో బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడు. అంతేకాకుండా అంబేద్కర్ ఈ దేశంలో చట్టసభలకు అత్యంత కీలకమైన నాయకుడు. ఆయన ఒక గొప్ప పార్లమెంటేరియన్ అవడమే కాదు, ఈ చట్టసభల సార్వభౌమత్వాన్ని కాపాడే రీతిలో ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించడంలో కీలక పాత్ర వహించినటువంటి మహామనీషి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మన రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఆయన విగ్రహం కావాలన్నటువంటి ఈ ఆకాంక్షకి లోక్సత్తా పార్టీ 100% మద్దతు తెలుపుతున్నది. మద్దతు తెలపడమే కాదు, ఇప్పటికే రాష్ట్ర శాసనసభ సభాపతి నాదెళ్ల మనోహర్ గారితోనూ, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క గారితోనూ ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా ముక్తకంఠంతో కోరుతున్నాయి. ఇది సబబైనటువంటి డిమాండ్ కాబట్టి దీనికి శాసనసభ అనుకూలంగా సానుకూలంగా స్పందించి వెంటనే తగు ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరిగింది. శాసనసభాపతి నాదెళ్ల మనోహర్ గారు, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క గారు ఇద్దరూ కూడా దీనికి సంపూర్ణమైనటువంటి సానుకూలతను వ్యక్తం చేశారు. మేము ఖచ్చితంగా మన చట్టసభ ప్రాంగణంలో సముచితమైన రీతిన రాజ్యాంగ నిర్మాత, జాతీయ నాయకుడు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కి, ఆయన స్మృతికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చే రీతిలో విగ్రహాన్ని నెలకొల్పడానికి కోసం మేము సుముఖంగా ఉన్నాము. దాని ఏర్పాటుకు మేము పూర్తిగా అనుకూలము అని చెప్పన్నారు. వారు చెప్పిన మాట మీ ముందు నేను పెడుతున్నాను. ఇది శాసనసభ వ్యవహారం, ప్రభుత్వ వ్యవహారం కాదు. కాబట్టి ఏకపక్షంగా సభాపతి, ఉపసభాపతి మేమిద్దరం కూర్చొని నిర్ణయం చేసినట్టు కాకుండా శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ కానీ లేదా సభానాయకుల, వివిధ పార్టీల సభానాయకుల సమావేశం కానీ ఏర్పాటు చేసి దానిలో లాంఛనప్రాయంగా అందరి అనుమతి తీసుకుని విగ్రహం ఏర్పాటు ఎట్లాగో
ఖరారైపోయింది. ఎక్కడ ఆ విధి విధానాల విషయంలో మళ్ళీ చెప్పకుండా చేశారని చెప్పని పద్ధతి సరైనది కాదు. కాబట్టి ఇది పూర్తిగా శాసనసభ వ్యవహారం కాబట్టి ప్రభుత్వానికి దీనిలో ప్రమేయం లేదు. కాబట్టి శాసనసభే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి సభానాయకుల్ని కూర్చోబెట్టి లేదా బీఏసీని కూర్చోబెట్టి వారందరితో కూడా కలిసి ఏకగ్రీవంగా ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏ రకంగా చెప్పిన విషయంలో ఓ నిర్ణయం తీసుకుని ప్రకటించాలని చెప్పని అభిప్రాయపడుతున్నామని చెప్పారు. సభాపతిని, ఉపసభాపతిని ఇవాళ మీ అందరి ద్వారా లోక్సత్తా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. దయచేసి వెంటనే మీరు ఈ బీఏసీ లేదా వివిధ సభాపక్షాల నాయకుల సమావేశాన్ని మీరు ఏర్పాటు చేయండి. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా దీనికి ఆమోదంగా ఉన్నాయి, సుముఖంగా ఉన్నాయి. ఇది శాసనసభ విషయం అని చెప్పని మీరు వాదిస్తున్న వాదన 100% వాస్తవం అంగీకరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మీరే చొరవ తీసుకుని ఈ కమిటీ సమావేశంలో నిర్ణయం లాంఛనప్రాయంగా ప్రకటించి వెంటనే సముచితమైన రీతిలో ఒక మహనీయుడి స్మృతికి తగినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఈ విగ్రహం ఏర్పాటుకి ఆ స్థల నిర్ణయము శాసనసభ ప్రాంగణంలో మిగతావి ఖరారు చేసి దానికి కొంత కాలపరిమితి పెట్టి ఈ కాలపరిమితి లోపలనే అది పూర్తయ్యే రీతిలో ఏర్పాటు చేయడం. జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతి కావచ్చు, లోక్సభ స్పీకర్ కావచ్చు, భారత ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, వారిలో ఎవరు అనుకూలమైతే ఎవరికి సమయం దొరికితే వారిని పిలిపించి వారి ద్వారా దీన్ని గనక ఈ విగ్రహాన్ని మనం స్థాపించినట్లయితే అది సభ గౌరవంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా శాసనసభ ఈ రకంగా చేస్తుందనే విశ్వాసం మాకున్నది. వెంటనే శాసనసభాపతికి మరోసారి ఈ విషయాన్ని వారి దృష్టికి తేవడం జరుగుతుంది. లోక్సత్తా పార్టీ అధికారికంగా ఇంకొక లేఖను కూడా రాస్తుంది వారికి. కానీ ఖచ్చితంగా ఈవేళ పత్రికల్లో నేను చూశాను, సెప్టెంబర్ 15-16 తారీఖున సుమారుగా శాసన సమావేశాలు జరుగుతాయని చెప్పని. మన దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల రాజ్యాంగం 180 రోజుల కంటే ఎక్కువ గడువు ఉండకూడదు 2 సభా సమావేశాల మధ్య ఉంది కాబట్టి 179 రోజుల దాకా ఆపుతున్నారు. సెప్టెంబర్ 21 2 నెలలకు అయిపోతుంది అనుకుంటాను 180 రోజుల గడువు. అంటే 20 దాకా పర్లేదని 20 దాకా ఆపుతున్నారు దాదాపుగా. ఈ మాట నేను శాసనసభలో ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అంతే. కవిత గారు ఉద్యమం మొదలెట్టిన తర్వాత బహుశా సభా సమావేశం జరగలేదేమో. మన దురదృష్టం అది. శాసనసభ సమావేశం ఇప్పుడు చాలా దేశాల్లో శాసనసభ నెలలా సమావేశం అవుతుంది. బ్రిటన్ లాంటి దేశాలు 220 రోజులు సమావేశం అవుతుంది, 200 రోజులు సమావేశం అవుతుంది. మరికొన్ని దేశాల్లో ఖచ్చితంగా ఈ రోజు నుంచి రోజు దాకా చెప్పి ముందుగానే వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. ఒక క్యాలెండర్ ఉంటుంది, ఒక స్కూలు ఒక కాలేజో ఎలాగా అని చెప్పినట్టుగా. మనకేమో రాజ్యాంగంలో చెప్పింది ఏంటంటే నెలల సమావేశం అని ఖచ్చితంగా చెప్పారు. అనుకోలేవాడు అంటే మనం ఇలా చేస్తామని. ఎన్నికైన వాళ్ళు నిరంతరం కూర్చుంటారు ప్రజల సమస్యల కోసం అని చెప్పని, రాజ్యాంగబద్ధంగా విధుల కోసం పనిచేస్తారని చెప్పి భావించారు. కానీ మనకేమో ఏ కారణమైనా కానివ్వండి 179 రోజుల వరకు మేము ఆపుతాము, ఎందుకంటే 180 రోజుల కంటే దాటకూడదని రాజ్యాంగం చెప్పింది. కానీ రోజు కూర్చోమని చెప్పలేదు కాబట్టి ఇది మా ఇష్టం అనుకుంటున్నారు పాలకులు. దీనిలో సభాపతి పొరపాటు లేదు. ఎందుకంటే సభాపతికి సభ లోపల నిర్ణయాలు చేసే హక్కు ఉంది, కానీ సభని పిలిపించే హక్కు సభాపతికి లేదు. అది గవర్నర్ పిలిపించాలి. సభని ప్రొరోగ్ చేసిన తర్వాత అది సైనిడే అయితే సభాపతికి ఉంటుంది అధికారం. ప్రొరోగ్ చేశాక మళ్ళీ దాన్ని పిలిపించే హక్కు గవర్నర్కి ఉన్నది. గవర్నర్ సభాపతి మాట వినరు. గవర్నర్ వినేది రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి మాట, మంత్రివర్గం మాట. కాబట్టి కవిత గారు ఉద్యమం మొదలెట్టిన తర్వాత సభ సమావేశమే కాలేదు. ఇప్పుడు ఎలాగో శాసనసభ సమావేశం అని చెప్పి జరగాలి కాబట్టి ప్రభుత్వం ప్రకటనే కాదు, పేపర్లో రావడమే కాదు, పేపర్లో రాకున్నా కూడా జరగకపోతే ప్రభుత్వం పోతుంది. 179 రోజులు దాటితే 180 రోజులు దాటితే ఆ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడినట్టు ప్రభుత్వం రద్దు అయిపోతుంది. కాబట్టి అందుకోసమైనా కూడా ఈ మాసంలో సభా సమావేశం పెడతారన్న విశ్వాసం మాకు ఉన్నది. లేదు ప్రభుత్వం రద్దు కావాలని మాకు అభ్యంతరం లేదనుకుంటే అది వారి ఇష్టం, దాన్ని మనం ఏం చేస్తాం, అది వారి చేతుల్లో ఉంది. కాబట్టి ఎలాగో సభా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సభాపతి గారిని ఉపసభాపతి గారిని ఈవేళనే మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా లోక్సత్తా పార్టీ
ప్రతినిధిగా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరుకునే పౌరుల ప్రతినిధిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని మహాత్మా గాంధీకి దీటుగా పార్టీలో పెట్టినటువంటి ఏకైక పార్టీ ప్రతినిధిగా ఈవేళ మళ్ళీ లోక్సత్తా పార్టీ తరఫున కోరబోతున్నాను. అధికారికంగా వారికి ఉత్తరం రాయడం జరుగుతుంది. విధిగా రేపు శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే ముందే బిజినెస్ అడ్వైజరీ కమిటీ కానీ లేక సభానాయకుల సమావేశం కానీ, అది ఏమిటన్నది పూర్తిగా అది స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ నిర్ణయం చేస్తారు. వారు కూర్చోబెట్టి వారు ఇప్పటికే ఈ విగ్రహ స్థాపనకి సుముఖత వ్యక్తం చేశారు. నేను బహిరంగ మాట చెప్తున్నాను, స్పష్టంగా వారు మాట ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయాన్ని ఎలాగో జరుగుతుందో ప్రతిపాదన పెట్టగానే అందరూ అంగీకరిస్తాం. మిగతా వివరాలు కూడా అక్కడ నిర్ణయం చేసుకుని వెంటనే ఆలస్యం కాకుండా వీలుంటే ఈ సెప్టెంబర్ మాసంలోనే మళ్ళీ ఆలస్యం కాకుండా దానికి ఆ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు ఇచ్చామని చెప్పని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే బాబాసాహెబ్ జన్మదినం బాబాసాహెబ్ విగ్రహంతో రాష్ట్ర శాసనసభలో జరగాలని మేము కోరుకుంటున్నాం. గత బాబాసాహెబ్ జయంతి సందర్భంలో డిప్యూటీ స్పీకర్ గారు, నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఇద్దరం మిగతా పార్టీల నాయకులతో కలిసి, అలాగే కొందరు మంత్రులు ఉన్నారు. ఆనాడు సభాపతి గారు వారి తల్లి గారికి అనారోగ్యం వల్ల ఢిల్లీలో ఉన్నారు. ఆ రోజున శాసనసభకి మేమంతా వెళ్ళి అక్కడ బాబాసాహెబ్ చిత్రపటానికి నివాళులు అర్పించినప్పుడు, ఈసారి చిత్రపటం కాదు, వచ్చేసారి ఖచ్చితంగా విగ్రహం ఉండాలని నేను గట్టిగా కోరాను. ఆనాడే సభాపతి గారికి మీరు చెప్పండి అని చెప్పాను. తర్వాత సభాపతి గారితో నేను మాట్లాడాను. నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు సుముఖత వ్యక్తం చేశారు కాబట్టి ఈ పని జరుగుతుందని చెప్పని విశ్వసిస్తూ 100కు 100 పాళ్ళు తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి ఈ అంశానికి మద్దతుని మేము ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ విగ్రహం ఏర్పాటు జరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. గత సంవత్సరం డిసెంబర్ నుండి కూడా మరి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నటువంటి ఒక డిమాండ్తో మేము ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి దాదాపుగా అన్ని పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ కానీ, అధ్యక్షులైతేనేమి అందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. చాలా మంది కూడా స్పీకర్ గారికి మరి అఫీషియల్గా అధికారికంగా లెటర్ కూడా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఒక అధికారికమైనటువంటి ప్రకటన స్పీకర్ గారి నుంచి కానీ, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారి నుంచి కూడా రానందున ఈ మాసంలో మళ్ళీ సమావేశం కూడా జరుగుతూ ఉంది, అసెంబ్లీ కూడా మళ్ళీ జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి అందరు పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ని కలిసి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి ఈరోజు లోక్సత్తా అధినేత జేపీ గారిని కలవడం జరిగింది. వారు ఇదివరకు కూడా ఈ అంశానికి చాలా సీరియస్గా తమ మద్దతును ప్రకటించారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తామంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆల్రెడీ ఒక మంచి నిర్ణయం జరిగిపోయిందని కూడా వారు చెప్పినందుకు మాకు చాలా స్ఫూర్తిదాయకంగా కూడా ఉంది. అయితే అది వీ వాంట్ ఇట్ టు టేక్ షేప్ అండ్ ఇన్ రియల్ వీ వాంట్ టు సీ ది స్టాచ్యూ. అప్పటి వరకు కూడా ఈ మూమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఈ సందర్భంగా మరొక మారు స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే కన్నా ముందు ఖచ్చితంగా బీఎస్సీని కాల్ఫర్ చేసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిందిగా, మరి ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్ని మీరు అందరు కూడా ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలుగా మేము చేయగలిగేది ఇంతవరకే. మరి ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులదే బాధ్యత కాబట్టి అందరినీ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ కూడా కలుస్తూ ఉన్నాం. వారందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా స్పీకర్ గారు మరి ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని సాధ్యమైనంత త్వరలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.